సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ప్రియులారా, దైవ గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలు 2వ అధ్యాయములో రాయబడినటువంటి సంగతులు ఇంతవరకు చదువుకుంటూ వచ్చినాం. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనే మాట చూస్తా ఉన్నాం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైంది ఎందుకయ్యా ఈ లోకంలో అంటే సమస్త మనుషులు కూడా రక్షణ పొందాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా రక్షణ పొందిన వారు చేతులెత్తగలరా ఈ రాత్రి వేళ సమయంలో? నేను నిజంగా రక్షించబడినాను, నిజంగా నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు నా పాపమును క్షమించినాడు, నా దోషమును క్షమించినాడు, నేను దేవుని బిడ్డగా మార్చబడినాను, నేను దేవుని యొక్క సొత్తు, ఆయన విలువైన రక్తంతో నన్ను కడిగినాడు, తన బిడ్డగా నన్ను మార్చుకున్నాడు, ఇక నేను ఈ లోకముతో నాకు పని లేదు, ఈ లోకముతో సిలువ వేయబడినాను, ఇక జీవించుచున్నది నా కొరకు కాదు, ఇక నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను. ఇట్టి నిర్ణయంతో నువ్వు ఉంటే అంత మంచిది. ఈరోజు చేతులు ఎత్తండి అంటే ఎన్నో చేతులు కిందికి దిగిపోతాయి. కారణం ఇంకా లోకములో ఇక ఏదో అనుభవించాలి, ఇంకా లోకంలో ఇక ఏదో చేయాలని. ప్రియులారా, గతించిపోతా ఉన్నాయి సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ నీ హృదయము మారట్లేదే. బండబారిపోయినటువంటి నీ హృదయంగా ఉన్నదే. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ప్రత్యక్షమైంది ఎందుకో తెలుసా? నువ్వు రక్షణ పొందాలని, నువ్వు కూడా ప్రభు బిడ్డగా మార్చబడాలని, ఈ లోకాన్ని నువ్వు ప్రేమించక ఆయన నువ్వు ప్రేమించాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది లోక ఆశలలో మునిగిపోయి ఉన్నారు, లోక తలంపులతో నింపబడి ఉన్నారు, దురాశ చేత ఈడబడి తమ జీవితాలు పతనం చేసుకుంటున్నారు. దైవ గ్రంథంలో అదే మనం మాట్లాడుతా ఉన్నాడు. దైవుని వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా పౌలు గారికి ప్రత్యక్షమైనటువంటి వాక్కు, ఆయన ద్వారా రాయించినటువంటి మాటలు మనం చదువుతున్నాం. అదేంటంటే అక్కడ రాయబడినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మొదటి విషయము, నువ్వు ఎలా ఉండాలి ఈ లోకములో అంటే స్వస్థ బుద్ధితో నువ్వు ఉండాలి అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు నిలిచిన ప్రతి చోట ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరిని నువ్వు క్షమించమని అడగాలి అని దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు కీడు చేసిన వారికి, నిన్ను మోసం చేసిన వారిని, నీ మీద అన్యాయంగా అక్రమంగా నీతో ప్రవర్తించిన వారిని సైతం నువ్వేం చేయాలంట? వారిని క్షమించి, వారిని ప్రేమించి దేవుని ప్రేమను చూపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పకుండా దేవునామని మహింపరచండి. హల్లెలూయా. అయినా నువ్వు చేస్తే నిప్పులు తీసుకుపోయి నెత్తిన పోసినట్టు ఆ వ్యక్తి మీద అర్థం చేసుకుని పిల్లరా, కీడుకు ప్రతి కీడు నువ్వు చేయనక్కర్లేదు. నీకు చేసిన మోసానికి నువ్వు మరలా మోసం చేయనక్కర్లేదు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే వారిని ప్రతి క్షణమును తలుచుకొని, ప్రభువా తెలియక వారు చేశారు, వారిని క్షమించు. నిలబడిన ప్రతిసారి, ప్రార్థన చేసిన ప్రతిసారి క్షమించమని నువ్వు అడగాలి.
వారిని నువ్వు దేవుని ప్రేమ చూపించి వారికి నువ్వు సహాయమే చేయాలి తప్ప వారికి వ్యతిరేకంగా నువ్వు ఉండడానికి వీలు లేదు. దేవుని ప్రేమ కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఆ మహాదేవుడైనటువంటి దేవుడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ప్రభు నిన్ను చూస్తున్నాడు. కీడు చేసిన వారికి నువ్వు మేలు చేసేది దేవుడు చూస్తున్నాడు. నిన్ను దూషించిన వారిని సైతం నువ్వు ప్రేమించడం దేవుడు చూస్తున్నాడు. నిన్ను శత్రువుగా నిన్ను భావించిన వారిని సైతం నువ్వు పరామర్శించి నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రేమభావంతో ఉండి చూస్తున్నావు. చూసావా? ఇవన్నీ చూస్తున్న దేవుడు నీకు కొదువ చెయ్యడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ అవసరతలు నీ అక్కరలో ఎరిగిన దేవుడు. ఇది క్రీస్తు నేర్పించిన పాఠం మనకు. నువ్వు ఎలా ఉండాలంటే అక్కడే రాసినాడు. స్వస్థ బుద్ధితో నేను ఉండాలి. నువ్వు నిలిస్తే నీ ఎదుట పాతాళ ద్వారంలో నిలబడవు. దేవునికి స్తోత్రం చెప్పాలా? ప్రభు నామంలో నువ్వు గద్దిస్తే అపవాది పారిపోవాల్సిందే కానీ ఎదుట నిలబడడానికి లేదు. అపవాదిని ఎదురించండి, వాడిని ఎదురుండి పారిపోవును. దుష్టుడి నీ దగ్గర ఉండడానికి వీలు లేదు. నీ కుటుంబంలో ఉండడానికి వీల్లేదు. నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. అపవాది మొదటి నుండి మోసం చేస్తా ఉన్నాడు. అనేక కుయుక్తుల ద్వారా అనేక పన్నెండాలు మంది అనేకుల మంది పేర్లు పెట్టుకొని వాడు వస్తా ఉన్నాడు అపవాది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, చనిపోయిన వారికి ఇక భూమి మీద వద్దు లేదు. ప్రసంగన 12వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం ఇక భూమి మీద వద్దు లేదు వారికి. సూర్యుని కింద జరిగే దాంట్లో దేనిలో వారికి వద్దు లేదు. పగబెట్టుకోరు, అసూయపడరు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదేంటన్నా అందరి పేర్లు చెప్తా ఉంది. ఎలా చేస్తున్నావు ఎలా చేస్తున్నా చెప్తుందంటే చెప్తాయి. అవి దెయ్యాలు, పడదోయబడినటువంటి దురాత్మ సమూహం భూలోకములో సంచరిస్తా ఉన్నాయి. వాటి సమయం కొద్దిగానే వారికి తెలుసు. కుటుంబాలు గొడవలు పెట్టి కొట్లాట్లు పెట్టి ఆనందిస్తా ఉంటాయంతే. అర్థం చేసుకోండి ప్రియులారా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మతో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నీతితోను బ్రతకాలి. ఇది దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. అంత మాత్రమే కాదండి, నువ్వు భక్తితోని జీవించాలి. చాలా మంది దేవుడు అంటే భక్తి ఉంటుంది కానీ భయం లేదు. భయం లేని భక్తిని చేస్తా ఉన్నారు. ఆదివారం భక్తి, పండగల భక్తి, కానీ భక్తి చేస్తున్నారు కానీ భయము. దేవుడు అంటే భయం లేదు. తప్పు చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు, దేవునికి వ్యతిరేకంగా నడిచేటప్పుడు భయం లేకుండా నడుస్తున్నావే. ఎన్ని గుండెలు కావాలి నీకు? దేవుడు ఎంత ప్రేమమూర్తి కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకున్నావు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన మోసాన్ని బట్టి, నువ్వు చేస్తున్న అక్రమ క్రియలను బట్టి ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే ఇది దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నీ సొంత బలము కాదు, నీ జ్ఞానము కాదు. దేవుడు కనికరిస్తున్నాడంటే నువ్వు నశించిపోకూడదని. దేవుడు కృప చూపుతున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలని. నీవు నీ కుటుంబ సభ్యులంతా పరలోక రాజ్యంలో ప్రభువుని దగ్గర ఉండాలని ఆయన ఇష్టపడుతుంటే, ఈ లోకంలో తుచ్చమైన వాటి కోసం ఏమన్నా ఎండబట్టుకుని పోతారు. ఏమన్నా ఎండబట్టుకుని పోతారు. తలదూపిన దువ్యాన, కట్టుకున్న బట్టలు, సంపాదించిన ఆస్తి, కట్టిన ఇల్లు, పిల్లలు ఎవరైనా ఎంట వస్తారా? పిల్లరా. కానీ అంత తెలుసు, కానీ దేవుణ్ణి పక్కన పెట్టి అన్ని పనులు చేస్తారండి. ఆ నిజమైన దేవుడు, ఆ మహాదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, చదువుకున్న పిల్లలకు తెలుసు సౌర కుటుంబం. ఇక్కడ 10th చదివిన పిల్లలు 10th అందరూ చదివినారు కదా. సౌర కుటుంబం గురించి తెలుసా? సౌర కుటుంబం ఏమేమి ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. 9ఏనా సౌర కుటుంబం అంటారు. భూమి కన్నా పెద్దవి ఉన్నాయి. భూమి కాదు, భూమికి మించినవి ఉన్నాయి. కానీ
భూమినే దేవుడు సెలెక్ట్ చేసుకుని భూమి మీద దేవుడు తన పిల్లల్ని ఉంచినాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీరంతా గోళ్ళకు పంపించేసి 6 నెలలకు తయారు చేయబడిన దానికి భూమి అని పేరు పెట్టాడు. ఆ నీరంతటికి సముద్రం అని పేరు పెట్టాడు. ఆకాశాన్ని కలగ చేశాడు. ఎంత మానవుని కోసం ఏర్పాటు చేశాడు. సౌర కుటుంబములో ఇలా ఒక ప్రత్యేకమైన స్థానము భూమికి ఇచ్చాడు. ఈరోజే టీవీలో చూపిస్తా ఉన్నారు. మహా పెద్దది అనగా ఫుట్బాల్ ఆడుతున్నటువంటి గ్రౌండ్ ఎంతమైంది ఉంటుందో అంతమైనది ఆ సూర్యుని నుండి వేరు చేయబడి భూమి మీదకి వస్తా ఉంది. అది ఎక్కడ పడితే అక్కడంతా భస్మం అయిపోతుంది. అంతే అర్థం చేసుకోండి ప్రియులారా. శాస్త్రవేత్తలు కనుగొని ఇది భూమి మీద పడితే ఆ ప్రాంతం అంతా అంటే నాశనం అయిపోతుందని ముందే దాన్ని ప్రయోగాలు చేస్తారు. ఏ విధం చేత దాన్ని ఆ యొక్క సముద్రం వైపు పంపించాలా, భూమి మీద ఏ ప్రాంతంలో పడినా చనిపోతారు, ప్రజలంతా నష్టపోతారు అని పిల్లలు అర్థం చేసుకోండి. దేవుడు ముందుగానే చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఆయన రాసినటువంటి మాటలు నెరవేరుతా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఆయన తెలియజేయటం. ప్రకటన అంటే ముందు జరగబోయే సంగతులు తెలియజేయటం. చాలా మంది ఆ యొక్క అది ధైర్యించుకొని ఇళ్ళ దగ్గరికి వచ్చి ఆ వీణ వాయించుకుంటూ వస్తూ ఉంటే, అయ్యా నా చెయ్యి చూసి చెప్పు, మా ఇల్లు చూసి చెప్పు, మా వాకిలు చూసి చెప్పు, అన్నీ ప్రియులారా మా పరిస్థితి చెప్పు. శకునగాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు. గారుడి విధ కలిగిన వారి దగ్గరికి వెళ్తున్నారు. మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు. దైవ గ్రంథం బోధిస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడు ఒక మాట్లాడినాడు. ఒక మాట మాట్లాడినాడు. చదవండి ప్రియులారా. ఆ శకునగాళ్ళకు కానీ, ఆ గారిడి విద్య వాళ్ళకు కానీ, ఆ మంత్రగాళ్ళకు కానీ పరలోక రాజ్యం లేదు. ఆ విగ్రహాధికులకు కానీ పరలోక రాజ్యం లేదు. ఎవరిని అడుగుతున్నాను సలహా? ఎవరిని అడుగుతున్నావు నీ చెయ్యి చూపించి నాకు చెప్పు అని? ఒక బొమ్మని నమ్ముకొని బొమ్మ మీద ఆధారపడి జీవం లేదు, దాంట్లో కథలతో నడవలేదు. చీకటి శక్తుల మీద ఆధారపడిన వ్యక్తురాలు. జరగబోయే సంగతులు వాళ్ళకేం తెలుస్తాయి? జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులు తెలియజేసే దేవుడున్నాడు. ఆయన అబ్రహాం, ఇస్సాకుల, యాకోబుల దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దానియేలు మోకరించి ప్రార్థన చేస్తే జరగబోయే సంగతులు దేవుడు బయలుపరిచినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేషోబు ప్రార్థన చేస్తా ఉంటే జరగబోయే సంగతులను, కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. 7 సంవత్సరాలు మంచి పంట పండుతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఎవరు చెప్పారండి ఈ మాట? శకునగాళ్ళ, బుడుకుల, లోకంలో సంచరించే వాళ్ళ? అర్థం చేసుకుని జీవము కలిగిన దేవుడి మీద ఆధారపడితే దేవుడు బయలుపరుస్తాడంతే. నీ కుటుంబంలో జరగబోయే అనర్థాన్ని చూపిస్తాడు. దాన్ని తప్పించడానికి నీకు మార్గం కూడా ఆయన చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఈ లోకంలో ఎవరో చంపుతారంటే వాళ్ళకు భయపడుతున్నారు కానీ, సావు అంటే అంత భయపడుతున్నారు కానీ, ఏ సావు? అక్కడ రాయబడి చదువునా 21వ అధ్యాయం 8వ వాక్యం ప్రకటన గ్రంథం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకంలో గుండంలో పడి ఏం చేస్తారంట? కాలిపోతారు. పిల్లరా, ఈలో నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? జీవము కలిగిన దేవుడిని నువ్వు ఆశ్రయించాలి తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి మాంత్రికుల దగ్గరికి ఒక బొమ్మను పెట్టుకొని ఉంటాడు, బొమ్మ మీద ఆధారపడి ఉంటాడు. ఒక అక్క పుట్ట చుట్టూ తిరిగితే పిల్లలు కలిగినారని అనుకుంటుంది. ప్రార్థన చేస్తే ఒంట్లోకి బయటకు వచ్చి అపవిత్రాత్మశక్తి. నువ్వు అనుకుంటుంది పుట్ట చుట్టూ తిరిగితే నీకు పిల్లలు ఇచ్చినారంటున్నావు కదా, మరి ఇప్పుడు చెప్పమనని సేవకురాలు అడిగితే
నువ్వా పుట్టించింది పిల్లలను ఇచ్చింది నువ్వా? నేను కాదు. మరి నీ పేరు చెప్తున్నారంటే వాళ్ళు నా పేరు చెప్తున్నారు, నేను చెప్పమని చెప్పలే. ఎవరు చెప్తారు ఈ మాట? దెయ్యాలు చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలం ఇచ్చేది ఎవరు? డాక్టర్ల చుట్టూ తిరిగి 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 మందులు వాడి 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 బొమ్మల చుట్టూ తిరిగి తిరిగి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ తిరిగి 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 ఇబ్బందులు పడినావేమో. ఒక్క మాట ఆయన సెలవిస్తే చాలు, నీకు 100 సంవత్సరాలు వచ్చిన గర్భఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మృతతుల్యమైన శరీరానికి కూడా దేవుడు గర్భఫలాన్ని దయచేసేవాడు. స్త్రీ ధర్మం నిలిచిపోయినా కూడా ఇది అసాధ్యం మనుషులకు, దేవునికి సమస్తము సాధ్యం. స్త్రీని ఒక ప్రత్యేక స్థానంలో దేవుడు కలుగజేశాడు. నిన్ను కలుగజేసిన ఒక ఉద్దేశం ఉంది. నిన్ను పురుషునిగాను నిన్ను స్త్రీగాను కలుగజేసిన ఒక ఉద్దేశం ఉంది దేవునికి. ఆ ఉద్దేశాన్ని మీరి నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడంలో పడి, నీ లోకాశలో పడి దేవుణ్ణి మర్చిపోతున్నాను. నిన్ను కలుగజేసింది ఒక ఉద్దేశం అయితే, నువ్వు కలుగ చేయబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావే. దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేశావు. కష్టం వచ్చినప్పుడే కాదు బాధ, కష్టం వచ్చినప్పుడు కాదు దేవుడు. అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. భక్తుడు ఇలా ఉండాలి. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. 1, ఎలా ఉండాలి? పవిత్రంగా అనగా అక్కడే రాయబడినటువంటి మాటని జ్ఞాపకం, స్వస్థ బుద్ధితోనే ఉండాలి. పవిత్రంగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ స్వస్థ బుద్ధితోనే ఉండాలి. 2వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నువ్వు నీతితో ఉండాలి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నువ్వు భక్తితోనూ ఉండాలి. ఎటువంటి భక్తి? కష్టం వస్తే దేవుని దూషించడం కాదు, నష్టం వస్తే దేవుని దూషించడం కాదు, అవమానం జరిగితే ఎక్కడున్నాడు దేవుడు, ఇక దేవుని దూషించు. ఏం చేసినాడు దేవుడు? దేవుడు నుండి ఎందుకు వచ్చేది? ఎందుకు జరిగేది? కుమార్తెలు ఎందుకు తెచ్చేవాళ్ళు? ఎవరి రాష్ట్రం ఎందుకు పోయేది? ఒంటెలు ఎందుకు తెచ్చాయి? కానీ గొర్రెలు ఎందుకు తెచ్చాయి? ఒక పని అడుగుతా ఉంది. కానీ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకు ఏం కలుగును గాక? మహిమ, స్తుతి కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచును. నీ భక్తి జీవితం ఇలా ఉండాలని దేవుడు కోరుతాడు. ఊజు దేశంలోనే భక్తి పరుడు. ఆ మాట చదవన్నాడు ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో. ఏబు గ్రంథం 1వ అధ్యాయం త్వర చదవండి. నేను ఎక్కువ సమయం తీసుకొని ముగిస్తాను తొందరగా. చాలా మంది నిద్రపోతున్నారు. నేను పేర్లు పెట్టి పిలుస్తాను, ఇక నిద్రపోతున్నారని. ముఖం కడుక్కొచ్చుకొని వెళ్ళి. నాకు అందరి పేర్లు తెలుసు, పక్క ఊరని అయితే నాకు తెలియదు అనదు. నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినవన్నీ. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. ఈరోజు దురాత్మ శక్తులు కాలిపోబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చదవన్నాను. ఊజు దేశమునందు ఏబు అని ఒక మనుషుడు ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఏబు అని ఒక మనుషుడు. ఎవరండి? ఎవరి గురించి చెప్తున్నాను నేను ఇక్కడ? భక్తిపరుడైనటువంటి ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఊజు అనే ఒక దేశం ఉంది. నిజంగా నిన్ను బట్టి చాట్లమాడ అనే ఒక గ్రామం ఉంది. చాట్లమాడలో ఒక భక్తిపరురాలు ఉంది. నిన్ను బట్టి సాక్ష్యం రావాలి. చాట్లమాడలో ప్రభువుని అంగీకరించే ఒక బిడ్డ ఉన్నాడు. నిన్ను బట్టి ఒక సాక్ష్యం రావాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కడ సంచరిస్తున్నా, ఏ ప్రాంతాలు తిరిగినా, ఏ ఊరు నీదంటే ఏ ఊరు చెప్తావు? చాట్లమాడ అని చెప్తావు. నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినా కూడా యాడ నువ్వు పుట్టినట్టే చాట్లమాడ. కానీ నిజంగా చాట్లమాడలో నువ్వు పుట్టావు మంచిదే, కానీ నీ భక్తి జీవితం ఎలా ఉంది? దేవుని నామానికి అవమానం తెచ్చే వ్యక్తిగా బ్రతుకుతున్నావా? ఎక్కడున్నా ఏమంటారు? వాళ్ళది చాట్లమాడే కానీ దేవునికి బిడ్డ కాదయ్యా. దేవునికి వ్యతిరేకంగా. ఒకరోజు లెక్క దేవుడు అడుగుతాడు,
ఏ గ్రామం? ఎక్కడున్నావు? ఎక్కడ నిన్ను కలగజేస్తున్నావు? ఎక్కడున్నావు? కానీ నీ లెక్క చెప్పు. అయ్యా నాకు ఎవ్వరు చెప్పలేదయ్యా వాక్యము, నాకు ఎవ్వరు చెప్పలేదంటే ఆ రోజు చెప్తుందంట భూమి ఆకాశము ఏం చెప్తాయంట? ఏం చెప్తాయమ్మా? సాక్షిని చెప్తాయంట. నాకు ఎవ్వరు చెప్పలేదంటే భూమి చెప్తుంది, ఆకాశం చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈరోజు నీకు దేవుని వాక్యం వినపడుతుంది, నువ్వు అంగీకరిస్తే ఎంత మంచిది. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి దేవుని మాట వింటుంది, ఆకాశము దేవుని మాట వింటుంది, మొత్తము దేవుడు సమస్తాన్ని కలిగేసి అన్ని ఆయన మాట వింటున్నాయి. కానీ వినని దేవుడు ఇప్పుడు మనుషులు గుండె మీద చేసుకొని చెప్పి వింటున్నావు నువ్వు దేవుని మాట? వింటున్నావా నువ్వు దేవుని మాట? నీ తల్లిదండ్రుల మాట వినలేదేమో, నీ బంధుమిత్రుల మాట వింటం లేదేమో, నీ భార్య మాట, నీ భర్త మాట వింటం లేదేమో, నీ పిల్లల మాట వింటం లేదు. చూడండి చూడండి చూడండి, వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట వింటే నువ్వు దీవించబడతావు, ఆయన మాట విని లోపడితే నువ్వు ఆశీర్వదించబడతావు. అంతే, సూక్ష్మ మోక్షం అంతే. కానీ ఆయన మాట తప్ప అన్ని, ఆయన మాట తప్ప మిగతా అన్ని వినడమే. వినవద్దు అంటే సాలంగా ఎందుకనొద్దా అని అదే చేసింది అవ్వ. తినొద్దు అంటే ఎందుకు తినకూడదు? తినొద్దు అని కదా దేవుడు చెప్పింది. వద్దు అన్న పనినే ప్రజలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది వద్దు, ఇది చాలా ప్రమాదము, ఇందులో చాలా నీకు శ్రమలు రాబోతున్నాయి, ఇబ్బందులు రాబోతున్నాయి, కష్టములు రాబోతున్నాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతనకరమైన స్థలంలో అగ్నిలోనికి వెళ్ళబోతున్నావు. అది వద్దు, అది చేయొద్దు, ఆ పాపము దానికి వెళ్ళొద్దు, ఆ విగ్రహారానికి వెళ్ళొద్దు, ఆ పిరికితనంగా నువ్వు ఉండవద్దు, ఆ వ్యభిచార క్రియలను జరిగించవద్దు. ఇలా చెప్తుంటే వద్దు అన్నదాన్ని ఏం చేస్తా ఉన్నారు? చేస్తా ఉన్నారు. విగ్రహారాధన, విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. ఇదే నా దైవము, ఇదే నన్ను బ్రతికించింది, ఇదే నన్ను పుట్టించింది, ఇదే నన్ను కలుగజేసింది. కదలదు, మాట్లాడలేదు, నడవలేదు, గొంతుండి ఆడుందండి. దాని విగ్రహం ఒట్టిదే. దాని వెనక ఎవరున్నారు? చెప్పాలా? దాని వెనక నడిపించేది ఎవరు? చెప్పాలా? బిగ్గరగా చెప్పాలా? కానీ ప్రియులారా, నేను ఎప్పుడు విగ్రహాలకు పూజ చేయలేదన్నా అనొచ్చేమో, ఎప్పుడు నేను నమస్కరించలేదన్నా అనొచ్చేమో, ఎప్పుడు నేను టెంకాయ కొట్టలేదన్నా, పూజ చేయలేదన్నా అనవచ్చేమో. కానీ నీ హృదయముల దేవునికి స్థానం లేకపోతే ఆ శక్తుల ప్రభావాలన్నీ నీలోనే ఉంటాయి. అపరాధి శక్తుల ప్రభావం అంతా నీలో చచ్చుకొని పోయి దేవుని ఎదుటికి నిన్ను ధైర్యంగా తీసుకురాలేకపోతావు. నువ్వు దేవుని ఎదుటిగా ధైర్యంగా ఎందుకు రాలేకపోతున్నావు? ఆదామా ఎక్కడా అంటే ఎక్కడున్నాడమ్మా? చెట్ల మధ్యలో అక్కడున్నాడు. అదేంటి? దేవుడు పిలిచిన ప్రతిసారి ఎదురుగా వచ్చి మాట్లాడేవాడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాడు, దేవుడితో నడుస్తూ దేవుని యొక్క మాటలు వింటూ దేవుని ప్రత్యక్షను చూస్తున్నవాడు ఈరోజు దేవుని ఎదుటిగా ఎందుకు ధైర్యంగా ఆ ముఖం మీద చెంగు తీసి చక్కగా దేవుని ఎందుకు చూడలేకపోతున్నాడు? చెప్పండి. తప్పు చేసి వద్దు అన్న పని చేశాడు. తనలో ఒక భయం వచ్చేసింది. నీతి తప్పాడు, పరిశుద్ధతను విడిచాడు, యథార్థతను విడిచాడు, నమ్మకత్వాన్ని విడిచాడు, భక్తి జీవితాన్ని విడిచాడు. నువ్వు కూడా ఈరోజు నీతిని విడిచిపెట్టావు, భక్తి జీవితాన్ని విడిచిపెట్టావు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాను. 3 విషయాలు. ఒకటి త్వరగా ముగిస్తాను. 1వ విషయం, స్వస్థత బుద్ధి కలిగి నువ్వు ఉండాలి. 2వది, నీతి కలిగి నువ్వు ఉండాలి. 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు భక్తితో బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుండి ఈ 3 విషయాలలో నేను జాగ్రత్త పడతానన్నా. ఈ 3 విషయాలు నేను కలిగి ఉంటాను.
ఈ 3 విషయాల ప్రకారం నేను జీవిస్తాను అన్నట్టు వారు ఉన్నట్టయితే మీ ఉన్న పాటిని మోకరించి కుడి హస్తాలు పైకి చూపించి ప్రార్థనలో ఉండండి. అందరూ కూడా ఈ రాత్రి వేళ సమయంలో ఉన్న పాటుని కుడి హస్తాల పైకి చూపించి, ప్రభువా 2 చేతులు ఆకాశం వైపు చాపుదాం. 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నీతిని తగ్గాం, భక్తిని విడిచాం అయ్యా, స్వస్థ బుద్ధిని కలిగి ఉండవలసిన వారిని స్వస్థ బుద్ధిని విడిచాం అయ్యా, మమ్మల్ని క్షమించి. ఈరోజు మీ మాట్లాడినారయ్యా, మహాదేవుడు అయిన యేసయ్యా, మేము పరిశుద్ధంగా ఉండాలని మా కోసం అయ్యా నీతిమంతుడైన దేవుడు నీవే ఈ లోకానికి వచ్చి నీతి మాలిన పనులు చేసిన మమ్మల్ని నీతిమంతులుగా మార్చడం కోసం దిగి వచ్చిన వందనాలు యేసయ్యా. పనికిమాలిన పనులు చేసి పాపములో పట్టుబడి జీవితాలను పరిశుద్ధపరచడం కోసం మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన మహా గొప్ప దేవా నీకే స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరు చేతులు పైన కనపడటం లేదండి, ఎవరి ఆకాశం వరకు నీవు మాకు సహాయం చేయని ఆయన వైపు చేతులు చాపండి. పరలోకమందున దేవా మాకు సహాయం చేయ, మా మధ్యలోనికి దిగిరాయా. వాక్యమనే అయ్యా, వాక్యంతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి అయ్యా, నీ బలము చేత మమ్మల్ని దర్శించండి, నీ శక్తి చేత మమ్మల్ని నింపండి అయ్యా. మా శరీరాలను శోధన తొలగించండి అయ్యా. మమ్మల్ని వెంటాడుతున్నటువంటి అపవాదికి లయపరచండి అయ్యా. మా కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి చీకటిని కాల్చివేయండి అయ్యా. మాకు నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి ఒక్క చీకటి బంధకాలను తొలగించండి అయ్యా. అందరూ ఆకాశం వైపు చేతులు చాచమంటే ఇంకా భూమి మీదకి చేతులు పెట్టారు చాలా మంది. 5 నిమిషాలు దేవుని వైపు చేతులు చేస్తే నాకు సహాయం చేయ అడగలేవా? ఎంతోమంది అధికారులు చుట్టూ తిరిగావే, నాకు సహాయం చేయమని. ఎంతోమంది మనుషుల వైపు చూసావే, నాకు అప్పు ఇవ్వమని తిరిగావే. ఎంతోమంది మనుషుల వైపు చూసావే, నాకు చేయ మేలు చేయాలి. ఈ పరిస్థితులు నన్ను గట్టించయా అడిగావే. దేవుడు నిన్నుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు, నీ బ్రతుకులు మార్చగలిగిన వాడు, నిన్ను తప్పించగలిగిన వాడు, నిన్ను నరకం నుండి విడిపించగలిగిన వాడు, ఆ శాపము నుండి నిన్ను విడిపించగలిగిన వాడు, ఆ ఉపద్రవం నుండి విడిపించగలిగిన వాడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వే కావాలి దేవునికి, నువ్వే కావాలి. నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వే దేవునికి కావాలి. నువ్వే ఆకాశం వైపు చేతులు దాపాలా. ప్రభుని అడగండి. అయ్యా నీ రక్తంతో నన్ను కడగండి. ప్రతి ఒక్కరు తలలు పైకెత్త చేతులు పైకెత్త. ఆకాశం వైపు ఉన్న దేవుని అయ్యా, సర్వాన్ని సృష్టించిన యేసయ్యా, పాపలను రక్షించడానికి వచ్చిన యేసయ్యా, మా కుటుంబంలో ఉన్న ప్రతి శాపం తొలగిపోవాలా, మా కుటుంబంలో ప్రతి దోషం తొలగిపోవాలా, మా కుటుంబంలో వెంటాడుతున్న ప్రతి శీకర శక్తులు తొలగిపోవాలా. అయ్యా మమ్మల్ని కట్టిపడేసిన ప్రతి బంధకాలు తెగిపోవాలా. మమ్మల్ని అనారోగ్యాన్ని తీసుకున్న ప్రతి అపవిత్రాత్మ శక్తులు కాలిపోవాలి. ఇప్పుడే ప్రతి ఒక్కరు ఎవరికి అను జరగవద్దు. ఇక్కడ దేవుడి కార్యాలు జరగబోతున్నాయి, అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు జరగబోతున్నాయి. ప్రజల జీవితాలలో పట్టి పీడిస్తున్న ప్రతి శోధనలు తొలగిపోతున్నాయి. పరిశుద్ధుడైన యేసయ్య తాకండి. ప్రతి ఒక్కరు తాకండి. తండ్రి పరిశుద్ధాత్మ శక్తి పవర్ పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి బంధకాలు తెగిపోవాలా, ప్రతి శక్తులు తొలగిపోవాలా. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఉండాలా. కళ్ళు తెరచొద్దు. అందరూ ఆకాశం వైపు చేతులు దాపాలా. ఏ ఒక్కరు మౌనంగా ఉండదు. అందరూ ఆకాశం వైపు చేతులు దాపండి. పరిశుద్ధాత్మ అగ్ని అందరూ ఆకాశం వైపు చేతులు చాపాలా. ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకోవాలా. ఈరోజు ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకోవాలయ్యా.
నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ సాక్షిగా నేను జీవిస్తాను, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను. నా పాపమును క్షమించయ్యా, నా దోషముల నుండి విడిపించయ్యా, నా బంధకాలను విడిపించయ్యా, నన్ను ఆ చీకటి కార్యముల నుండి విడిపించయ్యా, విడిపించయ్యా, నీ రక్తంలో నన్ను కడుగయ్యా. పాపుల్నే రక్షించడానికి వచ్చిన యేసయ్యా, పాపుల్నే రక్షించడానికి వచ్చిన యేసయ్యా. ప్రతి ఒక్కరు ఆయన పాపుల్నే కోరుకున్నాడండి, పాపుల్నే ప్రేమించడానికి వచ్చినాడండి. అయా నా పాపమును క్షమించు, అయా నా దోషమును క్షమించు. చాలా మంది కూడా ఇంకా అల్లరితో కొన్ని అల్లరి చేయకూడదు. చేతులు దాపారా. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. దేవుని సన్నిధిని ఇక్కడ అనుభవించాలా, దేవుని సన్నిధిని అనుభవించాలా, దేవుని ప్రత్యక్ష చూడాలి ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో. ఇంతవరకు భక్తి చేస్తున్నావు, నీ భక్తిలో శక్తి కలిగిన భక్తి చేయడానికి ప్రారంభించుకుంటుండి. ప్రభు సమర్థుడు, నీ పక్షమును నిలబడేవాడు గొప్పవాడు, నీ పక్షమును నిలబడేవాడు గొప్పవాడు, నీ పక్షమును చేరినవాడు గొప్పవాడు. ప్రార్థన చేయాలా ఈరోజు? ఆయన ప్రత్యక్ష చూడాలి. మా కింద చేతులు పెట్టిన చేతులు తప్పండి. 5 నిమిషాలు నీ ప్రభువును అడగలేవా? 5 నిమిషాలు ప్రార్థన గడపలేవా? కుటుంబాల చీకటి కార్యాలు ఏలుబడి చేస్తున్నాయి. ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేకుండా ఎందుకు నెమ్మది లేకుండా కారణం నీ ప్రభువును అడుగు. విడిపించేవాడు ఆయన కదా, రక్షించేవాడు ఆయన కదా, కాపాడేవాడు ఆయన కదా. మనతో ఏమవుతుంది? మనం నరులం మాత్రమే, ఆయన కలుగ చేసిన బొమ్మలం మాత్రమే. ఆయనే మనల్ని ఎందుకు రక్షించడానికి వచ్చి, ఆయనే బలపరచేవాడు, ఆయనే స్వస్థపరచేవాడు, ఆయనే నిన్ను కోరుకుంటున్న దేవుడు. ప్రతి పాపాన్ని విడిచిపెట్టు. ఈ రోజే నూతన హృదయం, నూతన బుద్ధి, నూతన శక్తి నీకు ఇస్తాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో అగ్ని 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 మండుతుందంటే, అగ్ని మండుతుందంటే, అగ్ని 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 ఆగిపోయి. ఎవరు కళ్ళు తెరవద్దు అని చెప్పారు. అంటే కళ్ళు మూసుకొని ప్రార్థన అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని రగులుకోవాలంటే ప్రతి బంధకాలు కాలిపోను కాక. అందరూ మానవుడు ప్రార్థనలు ఉన్నామా? ఏం కాదు, ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థనలు ఉండాలి. అడగండి, యేసయ్యా అగ్ని 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 దిగి రావాలా? పరిశుద్ధాత్మ అగ్ని రగులుకోవాలా? పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడే ఈ ప్రాంతంలో సంచరిస్తున్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, అనారోగ్యాన్ని తీసుకొచ్చిన అపవిత్రాత్మ శక్తుల అధికారం అంతా కాలిపోవాలా అంతే చేస్తున్నాం తండ్రి. ప్రతి శేఖర శక్తులు కాలిపోవాలంటే, ప్రతి బిడ్డల విడుదల పొందాలంటే ఈ రాత్రి వేళ సమయంలో సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల ప్రతి ఒక్కరు. ఇంకా చాలా మంది ప్రార్థనలు లేదు. ఎన్నిసార్లు చెప్తా ఉన్నాం, పేరు పెట్టి చెప్పాల్సి వస్తుంది. ఇంకా ప్రార్థనలు ఉండండి. మోకరించాలి. ఆకాశం చేతులు దాపు. దురాత్మ చేత పట్టి పీడించబడుతున్నాను. శాపం కుటుంబం అంతా శాపం తెచ్చిపెట్టావు. ఇక విడిచిపెట్టు పాపం. ఇక అడగండి, ప్రభుని అడగండి. తెలిసి తెలియక చేశానయ్యా, నన్ను క్షమించి అడగండి. అయ్యా తెలిసి తెలియక నీకు వ్యతిరేకంగా జీవించాలని నన్ను క్షమించండి. తెలిసి తెలియక ఇంతవరకు నష్టపోయింది అయ్యా, నష్టపోయామయ్యా. అయ్యా ఆ నష్టాల నుండి నువ్వే నన్ను అయ్యా నిలబెట్టాలా? నువ్వే నా నష్టాల నుండి విడిపించగలిగిన దేవుడు నువ్వే, బంధకాల నుండి విడిపించగలిగిన దేవుడు నువ్వే. ప్రతి ఒక్కరు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇక గొప్ప తీర్మానం తీసుకో. ఈ రోజు నుండి గొప్ప తీర్మానం. పరిశుద్ధుడైన దేవా అడగండి. గొప్ప తీర్మానం. పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధుడైన యేసయ్యా అడగండి. యేసయ్యా అని అడగండి. పిలవండి. తండ్రిని పిలవండి. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడైన యేసయ్యా. అయ్యా పరిశుద్ధుడైన యేసయ్యా పిలవండి. కన్న తండ్రిని పిలవండి. అయ్యా నువ్వే రక్షించాలయ్యా, నువ్వే కాపాడాలయ్యా, నువ్వే విడిపించాలయ్యా, నువ్వే రక్షించాలయ్యా. నీకు తప్ప మరొక దిక్కు లేదయ్యా. వెళ్ళిపో. ఏసునామములో వెళ్ళిపోవాలి. నువ్వు ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. ఏసునామములో ఉండడానికి వీల్లేదు.
వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. నూనె తీసుకొని మీ మధ్యలోనికి వస్తా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. ప్రభు మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాడు, ప్రభు మిమ్మల్ని తాకుతా ఉన్నాడు, ప్రభు మిమ్మల్ని తాకుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఆయన ప్రత్యక్షత మీరు చూడాలి. ఈరోజు ఇంతవరకు చేసిన భక్తి, ఇంతవరకు నామకార్థంగా చేసిన భక్తిని విడిచిపెట్టేసి నమ్మకమైన భక్తి, యథార్థతో చేసే భక్తి, ప్రభు మెచ్చే భక్తి ఇక నుండి చేయడానికి ప్రారంభించు. ప్రతి పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే నమ్మకస్తుడు, ఆయనే పేదలను పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తేవాడు, ఆయనే కృంగిన వారిని బలపరిచేవాడు. ఆయనే నామములో నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. అందరు మోకరించి ప్రార్థన ఉండాలా. ఏ చీకటి శక్తులు నిన్ను ఏమీ చేయలేవు. ప్రభు ఉన్నంత వరకు ఆయన సజీవుడు, మన పక్షముని నిలిచి ఉన్న దేవుడు. నీ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఊడిపడడానికి వీల్లేదు. ఆయన ఆజ్ఞ లేనిది. విశ్వాసం ఉంచు, ఆయన అడుగంతే. నూనె రాసి ప్రార్థన చేయబోతున్నాను. ప్రతి ఒక్కరికి అందరు ప్రార్థనలో ఉండాలా. అయ్యా కన్న తండ్రి అయిన దేవా, ప్రతి పాపమును క్షమించడానికి వచ్చిన యేసయ్యా, ఈ రోజు నుండి నమ్మి బాప్తిసం పొందుకుంటానయ్యా. ఈ రోజు నుండి నీ బిడ్డగానే మార్చబడతానయ్యా. నమ్మకంగా నీ సాక్షిగా ఉంటానయ్యా. పడిపోకుండా నన్ను కాపాడయ్యా, పడిపోకుండా నన్ను నిలబెట్టయ్యా. అయ్యా ప్రతి శాపాన్ని తొలగించు, ప్రతి పాపాన్ని తొలగించేసయ్యా. అడగండి. అడుగుతూ ఉండగా నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభుని అందరు ప్రార్థనలో ఉండండి. మీ మధ్యలోనికి నేను నూనె తీసుకొని ప్రార్థన చేయడానికి వస్తా ఉన్నాను. అవకాశం ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీవే రాకపోతే
బ్రతికేతానయ్యా. అందరూ ప్రార్థనలో ఉండండి ప్రియులారా. మరొక పాట పాడు, మరొక పాట పాడు, మరొక పాట, మరొక పాట పాడు, మరొక పాట పాడాలి. మరొక పాట పాడు. రాత్రి వేరుకున్న గొప్ప అద్భుత ఆశ్చర్యం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టువు నీవు కాదు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. నాకు చిన్న వయసుడవు నీవు, నా మంచి అరిషదవు నీవు. నాకు చిన్న వయసుడవు నీవు, నా మంచి అరిషదవు నీవు. అన్నీ సేవించిన సియోనులోన, అన్నీ సేవించిన సియోనులోన నాతో ఉండేదే. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టువు నీవు కాదు. మాట్లాడే దేవుడవు నీవు, నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. న్యాయాది బలహీన సమయానలోన, న్యాయాది బలహీన సమయానలోన నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టువు నీవు కాదు. మాట్లాడే దేవుడవు నీవు, నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు, నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు. అన్నీ చేయించిన సియోనులోన, అన్నీ చేయించిన సియోనులోన నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టువు నీవు కాదు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. మరొక పాట పాడండి. పాడతారు ఎవరైనా పాడతారు? అక్కోయ్ మామ
యేసు రాజా మహిమా జ్యోతి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమున ప్రతి విశ్రాంతి దినమందున మేము ధ్యానించెదం నిన్ను స్తుతించెదం మేము ధ్యానించెదం నిన్ను స్తుతించెదం నీ బోధ వినుటకు అరణ్యములో 5,000 జనము చేరి ఉండగా నీ బోధ వినుటకు అరణ్యములో 5,000 జనము చేరి ఉండగా ఆకలితో వారు అలసిరి ఆకలితో వారు అలసిరి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి వర్తించగా 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి వర్తించగా అందరూ తినగా మిగిలాయి 12 గంపలు అందరూ తినగా మిగిలాయి 12 గంపలు యేసు రాజా మహిమా జ్యోతి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమున ప్రతి విశ్రాంతి దినమందున మేము ధ్యానించెదం నిన్ను స్తుతించెదం మేము ధ్యానించెదం నిన్ను స్తుతించెదం గుంటి రోగులు నిన్ను ప్రార్థించగా వెంటనే వారికి స్వస్థత కలిగెను గుంటి రోగులు నిన్ను ప్రార్థించగా వెంటనే వారికి స్వస్థత కలిగెను నీలో ద్రాక్ష రసమాయనా నీలో ద్రాక్ష రసమాయనా యేసు రాజా మహిమా జ్యోతి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమున ప్రతి విశ్రాంతి దినమందున మేము ధ్యానించెదం నిన్ను స్తుతించెదం మేము ధ్యానించెదం నిన్ను స్తుతించెదం యేసు రాజా మహిమా జ్యోతి పరిశుద్ధుడా